రిక్వెస్ట్ గిరి ఉందా అది ప్లే చేయాలి. ఒక మాట సుదీర్ఘ ఉపన్యాసం చాలా మంది పెద్దలు మాట్లాడి ఇప్పుడు రవీంద్ర భారత కార్యక్రమానికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక మాట వెళ్తా, తుది ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుంది. తుది శ్వాస వరకు మనతో నడిచేది అంతా. ఆయన అన్నాడు, నాకు పాట మీద ప్రేమ ఉంది, పాట మీద వ్యామోహం ఉంది. బ్యాంక్ జాబ్ స్కేల్ 2 స్కేల్ 3 రిజర్వేషన్ పక్కన పెడతాను, నేను వదిలిపెట్టి పాటల మీద నేను ప్రయాణం చేద్దామని అనుకున్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించుకున్న టిక్ పెట్టిన లలితని మనం అభినందిస్తాం. ఎంతో సంపాదించి ఎన్నో ఆస్తులు కూడబెట్టినా కూడా అర్థానికి సంతృప్తి ఉండదు. కానీ ఒక బరువైనటువంటి బాధ్యత గల ఉద్యోగాన్ని వదిలిపెడితే నువ్వు వెళ్ళు, ఏది నీ ఇష్టమో అది నా ఇష్టం, నువ్వు ఏ కూర తింటావో నా అదే కూర తింటా, నువ్వు ఏ పులిహోర అదే ఆస్వాదిస్తా అన్న మాటకు తోడుగా ఉన్నటువంటి తోడు నీడైనటువంటి చిరంజీవి లలితని అభినందిస్తూ ఇవాళ కొండూరు రవి చాలా అద్భుతంగా ఏ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ప్రతిభతో అవార్డు యొక్క ఆమోదంతో భవిష్యత్ జీవితంలో సమున్నతమైన గాత్రధారిగా ఆవిష్కరింపడిన అభినందిస్తూ పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ సెలవు. రవి అలాగే రవి ఫ్యామిలీ, వాళ్ళ శ్రీమతి, వాళ్ళ అమ్మాయి, వీళ్ళందరూ కూడా కలిసి ఎప్పుడూ ఎంతో ఆత్మీయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నేను ప్రతిసారి ఈ కార్యక్రమాలకి నేను వస్తాను, ఈసారి మటుకు నాకు కుదరలేదండి. సో రవి, వన్స్ అగైన్ ఆర్టీ కంగ్రాచులేషన్స్. పాల్గొన్న కళాకారులందరికీ కూడా అభినందనలు. సురేఖమూర్తి వెంటనే చెప్పాను, నేను చేయలేనంటే చెప్పాను. ఎందువల్ల అన్నాడు, నేను టికెట్లు అమ్మలేను అని చెప్పాను. ఆ కార్యక్రమాలు ఓపెన్ టు ఆల్ ఉంటాయి, టికెట్లు అమ్మటం ఉండదు. స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి అడగను, చేయలేదని చెప్పాను. ఆయన ఉచితంగా ఆయన ఇచ్చినప్పటికీ మిగతా ఆర్కెస్ట్రా, ఫ్లైట్స్ ఇవన్నీ కలిపితే పోలేడు. ఎస్పీ గారు కూడా అంతే, ఉచితంగా ప్రోగ్రామ్ ఇస్తే పెట్టుకోవాలంటారు, పెట్టలే కష్టం. యేసుదాస్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. అసలు ఆయన దాకా ఆయన న్యూస్ పెడుతుందో లేదో నాకు తెలియదు. ఆయన వాట్సాప్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. వెళ్ళినప్పటికీ కూడా ఆయన మెసేజ్ ఇస్తారో లేదో నాకు తెలియదు. ఎస్పీ గారు మెసేజ్ ఇచ్చేవాడు, ఎవరు పెట్టినా ఆయన మెసేజ్ వెంటనే పంపించారు. తల్లిదండ్రులకు ప్రణామాలు. ఇవాళ మన కొండూరి రవి వారి అమ్మగారిని స్మరించుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఒకటే కాదు. అతను అమ్మంటే ఎప్పుడు కలిసినా కూడా ఇందాక యోగిత చెప్పినట్లు అమ్మ 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 అదే ఎక్కువ ధ్యానం చేస్తుంటే, అంటే తప్పు లేదు అందులో, చేయవలసిందే అదే. ఎందుకంటే రోజు వెంకటేశ్వర స్వామి తలుచుకోకపోయినా పర్లేదు, తల్లిదండ్రులను తలుచుకుంటే చాలు, వాళ్ళని మించిన దైవాలు ఎవరు. సో మా తల్లిదండ్రులు, నా దురదృష్టం ఏంటంటే నేను ఆ కుటుంబంలో ఆఖరి సంతానం. సో వారితో గడిపే సమయం నాకు ఎక్కువ దొరకలేదు. కానీ ఉన్నంతలో వారు నా దగ్గర, లలిత దగ్గర, ఇందాక లలిత మీకు తెలిసిన విషయం, కేవలం లలిత నాకు సపోర్ట్ చేసిందనే విషయమే మీకు తెలుసు. కానీ కుటుంబంలో ఆఖరి కోడలైనా మా అమ్మని చూడలేదు. తను కూడిన సత్కారం ఇది, ఆత్మీయ సత్కారం కన్నా కూడా ఆప్యాయతతో కూడిన సత్కారం. ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉండి పాపం అందరూ కూడా అన్ని అందిస్తూ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ, కుటుంబం ఇందాక చెప్పారు, ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేరు. ఇంట్లో ఇంత మంచి సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో అధిరోహిస్తావన్నా తమ్ముడు. అనుభూతిని కలగజేసి ఆయన వెళ్ళారు. ఎలా అంటే మన వాడు తెలుసు, నాకు తమ్ముడు చెప్పాడు, పాడుతా తీయగల్లో చుక్కలే తూచావే, ఆ పాట పాడినప్పుడు ఎంతో అభిమానించి దగ్గర పిలిచి, అప్పుడు ఫస్ట్ డ్రెస్సింగ్ లో ఒరే ఎంత బాగా పాడావురా బాలసుబ్రహ్మణ్యం, నువ్వు మంచి వృత్తిలోకి వస్తావు, ఈ లైన్ లో ముందుకోవాలని చెప్పాడు. అదే బాలసుబ్రహ్మణ్యం గారు రవి ఆటోలో జంటన గారు మొత్తం అంతా తిరిగి షాన్బాగ్ హోటల్లో టిఫిన్ చేసి మళ్ళీ ఆయన హోటల్లోకి డ్రాప్ చేసిన అంత గొప్ప అనుభూతిని మిగిల్చి వెళ్ళారు. ఏదైనా తలంపు నా మనసులో ఏదైనా ఆలోచన వస్తే ఓకే డాడీ సలహా తీసుకుంటారు. తర్వాత నగల మూటనండి అందరి ఆఫీసులతో ఇప్పుడు బాలుగారు ఎక్కిన ఆట నా ఇంటి ముందు అలాగే ఉంటది. 3 వేళ్లు కొన్నా. కార్యక్రమం చేసినందుకు
శుభాభినందనలు నీకు. భగవంతుడి ఆశీస్సులకు ఎప్పుడూ ఉండాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. జేస్తాస్ గారి బొమ్మ బాగుంది, ఫోటో చాలా బాగుంది, జ్ఞాపిక. కొండూరి భారతీయ సాంస్కృతిక సేవా సంస్థ తరఫున మీ ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలి సార్ రవి అన్నకి. సేపు ఉండి ఓపికగా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు. ఫోటో చాలా బాగా తీయాలి. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా. Yes, sir. పద్మ విభూషణ్ కేజే యేసుదాస్ గారి Yes. జయంతి సందర్భంగా మా అమ్మగారి జ్ఞాపకార్థాన్ని ముందు పెట్టుకొని కొండూరి భారతీయ సాంస్కృతిక సంస్థ ద్వారా రామకృష్ణ గారు నేను ప్రత్యేక సన్మాన గ్రహీతగా యేసుదాస్ గారి సన్మాన గ్రహీతగా గ్రహించి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి తమ వంతు కృషిగా వంశీ రామరాజు గారు, శ్రీనాథరావు గారు, ఎల్పి రావు గారు, దివాకర్ల సురేఖమూర్తి అక్క గారు, శశికళ గారు మరియు కె రామాచారి గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న గాయకులు యోగితమ్మ గారు, రేవతక్క, శ్రీదేవక్క, ఇందునైనా మరి పద్మసూరి గారు, ప్రియ గారు అండ్ వీణా గారు, వీళ్ళందరికీ పార్టిసిపేట్ చేసిన గాయకులందరికీ నా నమస్కారాలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకి, యూట్యూబ్ లైవ్లో చూస్తూ వారి అమూల్యమైన స్పందనను తెలియజేస్తూ కామెంట్స్ అందించిన వీక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత మంచి స్టూడియోను ఏర్పాటు చేసిన అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం అనే స్టూడియోని మాకు ఇచ్చిన కామేష్ అన్నయ్య గారికి, అలైడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ బ్యానర్ది, మీ సంస్థది ఇది ఎన్నో కార్యక్రమం? నాకు 5వ కార్యక్రమం. మీ అమ్మగారి జ్ఞాపకం వల్ల ఇది చేయడం జరిగింది. మా అమ్మగారి జ్ఞాపకార్థం కొండూరి భారతీయ సంస్థను స్థాపించడం జరిగింది. సార్, మీ అనుబంధం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో చాలా మంది చెప్తుంటారు. బాలుగారితో నాకు అనుబంధం 1999 పాలదాతి యాగాలో నేను సెలెక్ట్ అవ్వడము, ఆ సెలక్షన్ కమిటీలో రామచారి గారి ముందే నేను సెలెక్ట్ అవ్వడము జన్మను నేను చేసుకున్న అదృష్టము. మాకు ఆడిషన్ చేసింది రామచారి గారే, పార్థసారథి గారు రామచారి గారు చేయడం జరిగింది. ఆయనతో నాకు అనుబంధం చాలా మర్చిపోలేని అనుబంధం. అప్పట్లో నేను ఆటో నడిపేవాడిని. నా ఆటోలోనే బాలుగారు, అంటే వాళ్ళ డ్రైవర్ యాదయ్య అని ఉండే అతను, కార్ డ్రైవర్,
ఎప్పుడైనా అతనికి కనుక ఏదైనా జ్వరమో లేకపోతే ఫిజికల్ కాన్షియస్ ఏదైనా ఉన్నప్పుడు నాకు ఏరా రవి మనం నీ వెహికల్ ఏంటరా అంటే నేను అక్కడ చెప్తా వేదిక మీద నేను ఇలా మా నాన్నగారు లేరండి ఆటో నడిపిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను ఈవెంట్కి ఆటోలోనే వచ్చానండి. నేను ఆటో చెప్తే అది ఆయన అందరి ముందు చాలా గర్వంగా ఫీల్ అయ్యి వరంగల్ బిడ్డవరని భవిష్యత్తు ఉంటుందని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించాడు. ఆయన పర్సనల్ నంబర్ నాకు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేటప్పుడు విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎక్కువ సార్లు ట్రైన్ ఎక్కేటప్పుడు నాకు కాల్ చేసేవారు. మా అన్నయ్య వాళ్ళకి ఎస్టీడీ నంబర్ ఉండే, ఆ నంబర్ తీసుకొని రవి ఉన్నారా అని అడిగి నేను వస్తున్నాను పలానా ట్రైన్కి వస్తున్నాను అని చెప్తే నేను ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నామని ఆల్ఫా హోటల్ పక్కన ఒక డబ్బా అక్కడ. అప్పుడు ఆయన ఏంటంటే సాదాసీదాగా వచ్చేవారు, బయటికి కూడా ఎక్కువగా ఆడంబరాలు ఏం లేకుండా చాలా సింపుల్గా వచ్చేవారు. సో ఆయన పికప్ చేసుకొని శారదా స్టూడియోస్ కంటే శారదా స్టూడియోస్ ఒకసారి గానసభ కూడా తీసుకొచ్చారు. వర్షం ఉండే గానసభ గురించి కూడా అప్పుడు నాకేం తెలియదు. ఆయన లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చే వరకు నేను బయటనే ఉన్నాను. అంటే పాట మీద భక్తి, గురువు గారు అనే ఒక దృఢమైన అభిమానం ఆయన నన్ను కట్టిపడేసింది. ఆయన పోవడం అది మా దురదృష్టకరం. కాబట్టి బాలగారితో కూడా నాకు అనుబంధం విడదీయర్ అనే అనుబంధం మర్చిపోలేని ఒక మధుర స్మృతి అది. సార్, మీ సంగీతం రంగంలోకి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మీ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? అతి త్వరలో నాకు ఒక కార్యక్రమం చేయాలని ఉంది. బ్లైండ్, డెఫ్ అండ్ బ్లైండ్ వాళ్ళతో కూడా ఒక కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా ఆర్గనైజ్ చేసి సూపర్ 10 మంది ఫీమేల్ సింగర్స్ని 10 మంది మేల్ సింగర్స్ని బ్లైండ్, డెఫ్ అండ్ బ్లైండ్ వాళ్ళతో పాడించి వాళ్ళకు ఒక మంచి వేదిక మీద వాళ్ళకి పాటలు పాడించి ఆ తృప్తిని పొందాలని, వాళ్ళకు ఒక రకమైన వాళ్ళ రోడ్ల మీద పాడుతూ అడుక్కునే స్టేజ్లో వాళ్ళు పాడుతున్నారు. కానీ వాళ్ళలో మంచి విద్వత్తు ఉంది, మంచి కళాకారులు ఉన్నారు. వాళ్ళు అన్ని సెటప్ చేసుకొని రోడ్ల మీద పాడుతున్నారు. వాళ్ళలో కొందరిని మనం ఏరి తీసుకొచ్చి వాళ్ళతో పాటించాలి, వాళ్ళకి ఏదైనా తగిన మూల్యం ఇవ్వాలి. సింగర్ల దగ్గర నేను ఇప్పటివరకు ఒక సింగర్ దగ్గర రూపాయి వసూలు చేయకుండా నేనే 100 పెట్టుకుంటాను. సూపర్. ఆ ప్రోగ్రామ్కి ఎవరైనా డోనర్ గిట్లా ఏమైనా హెల్ప్ చేస్తే అప్పుడు ఆ అమౌంట్ వాళ్ళకే ఇచ్చి, ఏది అప్పటికప్పుడే అదే వేదిక మీద వాళ్ళకే ఇచ్చి, వాళ్ళు రోజు ఎలా అయితే పాడుకుంటే వచ్చే ఆ ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ రోజు నా కార్యక్రమానికి వచ్చినందుకు కూడా వాళ్ళకి ఆదాయం ఇవ్వాలని అదొక్కటి నాకు ఉంది. అది ఫిబ్రవరి నెలలో చేయాలని. సార్, యేసుదాస్తో మీకు కంపేర్ చేస్తే చాలా మంది నిజానికి 99.5% మీది యేసుదాస్ గారి వాయిస్తో మ్యాచ్ అవుతుంది. ప్రతి సెలబ్రిటీ మీ గురించి ఆయనతో కంపేర్ చేస్తూ మెచ్చుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? యేసుదాస్ గారి స్థాయి పెద్దది, నాకు అంత లేదు. ఆయన పాటల స్ఫూర్తిగా 97, 98 ఆ దశకంలో కాజుపేట నుంచి వరంగల్ వరకు నేను ట్రైన్ పక్కన, రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకంటే బస్సు ఎక్కితే డబ్బులు అవుతాయని నేను కేవలం ట్రైన్ పక్కపుంటే స్కూల్కి వెళ్ళకుండా సాటర్డే సండేలో ఈ ట్రైన్ పక్కన కంకర్రాళ్ళు కూడా తాకుతుండే నాకు. ఎందుకంటే షార్ట్ కట్ రోడ్ ఉంటుంది కాజుపేట వరంగల్. నేను ఇంకొక నా ఫ్రెండ్స్ రవీందర్, శంకర్ అని వీళ్ళతో కలిసి నేను వెళ్ళేవాడిని. ఆయనంత స్థాయి నాకు లేదు. కాకపోతే 2 సార్లు నిజామాబాద్లో ఒకసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో యేసుదాస్ గారి పాటకి నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వరంగల్లో ఒక రంగనాథపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఒకసారి కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది. రైల్వే నిలయంలో ఒకసారి ఇచ్చారు బెస్ట్ సింగర్ యేసుదాస్. ఆయన గొప్ప మహానుభావుడు. రామకృష్ణ గారితో పాడించితే ఇద్దరికి పోలికలు ఉంటాయి. అందుకే రామకృష్ణ గారు నాకు యేసుదాస్ అనిపించేది. సార్, ఇంత అద్భుతమైన కార్యక్రమంలో వంశీ రామకృష్ణ గారు వచ్చి మీకు ఆశీర్వదించారు. రామకృష్ణ గారికి కూడా మీరు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంత ఎలా అనిపించింది మీకు? వంశీ రామరాజు గారు నాకు నేను పెట్టినప్పటి నుంచి, నా బ్యానర్ సంస్థ స్థాపించినప్పటి నుంచి నా వెనుకాల నిలబడి నన్ను ముందుకు ప్రోత్సాహంతో ఒక ఉత్సాహాన్ని అందిస్తూ ఆయన నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. కాకపోతే అందులో ప్రముఖుడు గురుగారు వంశీ రామరాజు. ఆయన సంస్థ నుంచి కూడా గత సంవత్సరం నాకు వంశీ మ్యూజిక్ ఇంటర్నేషనల్, దాసరి వంశీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ భారత్ అనే అవార్డును బెస్ట్ సింగర్గా నాకు ఇవ్వడం జరిగింది. ఆయన అవార్డు ఇస్తూనే ఇంకా కొందరికి రికమెండ్ చేస్తూ కోడి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఉత్తమ గాయకుడిగా పురస్కారం లభించడం నా అదృష్టం. సూపర్. థ్యాంక్ యూ సార్.